హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. పాత రోజుల్లో అంటే 90s అండ్ 88 ఆ సీజన్లో పల్లెటూరుల్లో గుడ్డ బొమ్మలను వేసేవాళ్ళు. 30mm ప్రొజెక్టర్ తెచ్చి బయట మూవీని వేసేవాళ్ళు అనమాట. ఈ మూవీ వేసే ముందు రోజే అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట. రేపు మేము మూవీ వేస్తున్నాం పలానా మూవీ అని. ఈ మూవీ వేస్తున్న రోజు పెద్ద కోలాహలంగా ఉండేది ఊరంతా. ఎక్కడ వాళ్ళు అన్నీ సర్దుకునేసి ఆ టయానికి కరెక్ట్గా వచ్చేసేవాళ్ళు. అందరూ నేల మీద కూర్చొని పాత గోతాలు తెచ్చుకొని వేసుకొని కూర్చునేవాళ్ళం. అంతేకాకుండా ఈ మూవీ చూస్తూ అందరం చాలా ఎంజాయ్ చేసాం. ఊళ్ళో ప్రింట్ ఆఫ్ సైలెంట్గా ఉండేది. టెంట్ లాగా కట్టేవాళ్ళు అనమాట, బయట నుంచి ఎవరు చూడకూడదని. అప్పట్లో మా దగ్గర పావలా తీసుకునేవాళ్ళు, లేదా 50 పైసలు తీసుకునేవాళ్ళు. 7 అయిందంటే మూవీ స్టార్ట్ అయిపోయేది. అందరం వచ్చి కూర్చొని సినిమా పిన్ డ్రాప్ సైలెంట్గా చూసేవాళ్ళం. మధ్యలో ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు. జోబులో వేయించిన బియ్యం గింజలు, అలాగే వేయించిన శనగపప్పులు లేదా శనగ ముద్దలు ఇలాంటివి తెచ్చుకొని తింటూ మూవీని ఆస్వాదించేవాళ్ళం. ఆ రోజుల్లో సినిమా థియేటర్స్కి వెళ్ళేది చాలా తక్కువ. ఇలా పల్లెటూరులో వేసిన మూవీనే చాలామంది చూసేవాళ్ళం. ఊరు మొత్తం వచ్చి గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కూర్చొని చూసేవాళ్ళం. నేల మీదే కూర్చొని చూసేవాళ్ళం. ఇలా వైట్ క్లాత్ ఒకటి కట్టేసి 30mm ప్రొజెక్టర్ కొంచెం దూరంగా పెట్టి దానిలో నుంచి మూవీ వేసేవాళ్ళు. ఎవరైనా అడ్డం వస్తే మూవీ వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రేస్ వెళ్ళి ఆ తెల్ల స్క్రీన్ మీద పడితేనే మనకు మూవీ కనబడేది. ఆ రోజులు, ఆ పాత జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో నాకైతే తెలియదు. కానీ నేనైతే చిన్నప్పుడు ఇలాంటి మూవీ ఒక 5-6 చూశాను. అంతకు మించి అయితే నాకు గుర్తులేవు. అంతేకాకుండా ఈ మూవీ చూడడానికి తాతలనో లేదా అమ్మనో కాకాబట్టి 50 పైసలు సేకరించుకునేవాళ్ళం. అలా కలెక్ట్ చేసుకున్న మనీతో వెళ్ళి మూవీ చూసేవాళ్ళం. అంతేకాకుండా మాతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు. అందరూ నేల మీద కూర్చొని చూసేవాళ్ళం. జోబిల్ నిండా వేయించిన ఉప్పుడు బియ్యం లేదా శనగపప్పులు లేదా శనగ ముద్దలు ఇలాంటి జోబులు నిండా పోసుకొచ్చుకొని తింటూ ఆస్వాదించేవాళ్ళం. అలాంటి జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఫ్రెండ్స్? మీకు కనుక గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది ఇలాగ కూర్చొని చెట్ల మీద నుంచి దొంగచాటుగా సినిమాని డబ్బులు పే చేయకుండా చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇలాంటివి కూడా ఉన్నాయి అనుభూతులు. ఇలా చెట్ల మీద కూర్చొని చూస్తే సినిమా కనబడేది, కాకపోతే వినబడేది కాదు, అయినా చూసేవాళ్ళు. అందుకని ఏం చేశారంటే గుడ్డలు కట్టేసేవాళ్ళు అనమాట. చుట్టూ ఒక టెంట్ లాగా ఉండేది, మధ్యలో కూర్చొని చూసేవాళ్ళం. ఈ సినిమా అయిపోయిందంటే మళ్ళీ ఇంకో మూవీ వేస్తే బాగుండేమో అన్నంత ఫీలింగ్ ఉండేది. ఆ రోజు జ్ఞాపకాలు, ఆ రోజుల్లో మేము చూసిన ఇలాంటి జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రావు. మధురానుభూతులనే చెప్పుకోవచ్చు. మీలో ఎంతమందికి గుర్తున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పాత రోజులకు ఒకసారి తీసుకెళ్ళొచ్చాను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకి తప్పకుండా వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.